హాయ్ అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మరి మీరందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా నా అభిమానులు. మరి నేను కూడా మీ అభిమానినే. మనమందరం కూడా సమాజంలోని మరి కుటుంబ సభ్యులము. సమాజం మనకు పెద్ద సువిశాలమైనటువంటి జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాము అనంటే, ఈ యొక్క ప్రభుత్వము మరి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, లేకపోతే ఆ పనులు కుంటుపడుతున్నాయా? డెవలప్ అవుతున్నాయా? ఆ నాయకుల యొక్క ప్రణాళికలు వారి యొక్క మరి అభివృద్ధి దశలో నడుస్తుందా అని చూడాలండి. ఎందుకంటే మీకు పదే పదే నేను చెప్తున్నా, మన కుటుంబం చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనము. అంటే ఒక కన్ను కుటుంబము, ఒక కన్ను సమాజంగా భావించాలండి. అలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే, అందరం కూడా మరి రాజ్యంలో గానీ, రాష్ట్రంలో గానీ, గ్రామంలో కానీ సుభిక్షంగా దేశపరంగా జీవిస్తామండి. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు ఒక మన యొక్క ప్రోగ్రామ్ మీకు తెలుసు కదండీ! సమాజము నాడు నేడు ముచ్చట్లు. అంటే వాటి యొక్క డిస్కషన్. అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా మార్పులొచ్చాయని. కాబట్టి అప్పుడున్న పాపులేషన్ లేదు. మరి అప్పుడున్న పరిస్థితులు లేవు. అప్పుడు ప్యూర్ ఏది గాని ప్యూర్ దొరికేది. జనాభా కూడా తక్కువగా ఉండేది. ఈ రోజుల్లో మరన్నీ కూడా కల్తీ ఉంది. జనాభా ఎక్కువగా ఉంది. ఆ జనాభాకు సరిపడేటట్టు మనం చెయ్యాలి అనంటే రైతులకు సాధ్యం కాదండి. కాబట్టి అన్ని రసాయనిక పదార్థాలు వేసి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులు చేస్తున్నారు. అది కూడా వాళ్ళ సొంతం కాదు, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేస్తున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు దేశంలో కూడా అన్నీ కూడా ప్రతిదీ మనం దేశాన్ని ఏ విధంగా చేసినాం, 1951 నుండి నడుస్తున్న ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలకు చాలా ప్రాధాన్యత ఉందండి. ఆ 5 ప్రణాళికలు దేశ అభివృద్ధికి, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఉన్నత స్థాయి మార్గంలో నడిపింప చేస్తుందే పంచవర్ష ప్రణాళికలు. మరి ఇప్పటి వరకు ఆ ప్రణాళికల ప్రకారము పరిపాలన జరుగుతుందా లేదా? మనది మనం చూసుకోవద్దండి. ఇప్పుడు చూడండి, మనది మనం చూసుకుంటే మొన్న మనకు కర్నూలు బస్సు యాక్సిడెంట్‌లో జూషినాము. ఆ ముందు పోయినటువంటి ప్రభుత్వంలో బస్సు డ్రైవరు ఆపి వాళ్ళ సహాయం తీసుకొని, మరి ఆ రోడ్డు మీద పడి ఉన్న తాగి పడేసినటువంటి దుండగులు వేసిన ఆ బండిని సైడుకు పెట్టి ఉంటే, నెక్స్ట్ ఆ ప్రమాదము జరిగేది కాదు. అన్ని కుటుంబాలు మరి ఎంత రోదిస్తున్నాయి కదండీ! ఏదైనా దూరం కొండలు నునుపు. అది మన వరకొచ్చినప్పుడు ఆ బాధ సాధకం తెలుస్తది. కాబట్టి మనం వింటున్నాము ఆ టీవీలో గానీ, యూట్యూబ్‌లో కానీ, న్యూస్‌లల్లా. కానీ మనమేమి దాని గురించి బాధపడతలేం. అదేవిధంగా ఒక రకంగా చూసినట్టయితే, మరి ఒక ఆడపిల్ల ఆడ వెళ్తుంది అంటే ఎవరన్నా దుండగులు ఆమెను మరి చిడాయించో, లేకపోతే ఆమెను ఏదో రకంగా బాధ పెట్టినప్పుడు ఏం చేస్తారు? మన వాళ్ళే, మళ్ళీ హిందువులని చెప్పుకుంటున్నాము. హిందూ ధర్మాన్ని కాపాడాలని అంటున్నాము. మరి హిందూ ధర్మంలో స్త్రీ కూడా ముఖ్య పాత్ర కదండీ! మరి ఆ హిందూ ధర్మంలో ఉన్న స్త్రీలకే రక్షణ లేదు. ఒక స్త్రీని ఆడ అన్యాయంగా ఏదో పాడు చేస్తుంటే కూడా చూసి పక్క పొంట వెళ్ళిపోతుందండి హిందూ ధర్మము. మరి ఆ ధర్మాన్ని రక్షించి ఏం చేద్దాం? హిందూ ధర్మంలో సతీ సహగమనం ఉంటే పాపము బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు అది తీసిపోయిన వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు. మరి అదేవిధంగా ఎన్ని దురాచారాలు ఉన్నాయి కూడా చాలా మట్టుకు ఇంగ్లీష్ వాళ్ళు తీసేసిపోయినారండి. వాళ్ళని మనం తిడతాం. అవును, వాళ్ళు బిజినెస్ కోసం వచ్చారో, దేశాన్ని ఆక్రమించుకున్నారు, 200 సంవత్సరాల వరకు పరిపాలన చేశారు. వాళ్ళ లాభం కోసం వాళ్ళు నడిపిస్తూ కూడా మన దేశంలో ఉన్నటువంటి మరి యొక్క కులమత భేదాలను, ఎక్కువ కులాలని వాళ్ళు సుఖపడుతూ, తక్కువ కులాలని వీళ్ళను అణచివేసి, వాళ్ళను కొట్టి, పశువుల్లాగా కొట్టి, తిట్టి వాళ్ళతోని ఎద్దుల్లాగా పని చేపించుకొని, కూడు బుడ్డకు కష్టపెట్టి, పైనుండి నీళ్లు పోసి, రొట్టె ఇసిరివేసి, వాకిలి కొనా దగ్గర నిలబడి, అది వాళ్ళ ఎదురుగా నడవకుండా, మరి మూతికి ముంత, ముడ్డికి చీపురు అని. అంటే ముడ్డికి చీపురు ఎందుకంటే, వాళ్ళు నడిచినటువంటి కాళ్ళ అడుగులు ఎక్కువ కులాలోళ్ళు చూడకూడదంటండి. అది వాళ్ళే పెట్టుకున్నారు. అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. అంత ధైర్యం ఉండదు కదా!
ఇప్పుడు మన పిల్లల్ని మనమే శాసించలేము. ప్రతిది కూడా ఒక విధాన ప్రకారము ఎవరి బ్రతుకులు వాళ్ళు ఉంటాయి. కానీ ఒక కులం అని కులాలు వాళ్ళే పెట్టిండ్రు. మళ్ళా ఆ అడుగున ఉన్న కులాలు మీరు లాస్ట్‌కున్నారు శూద్రులు. మీరు మేము చెప్పినట్టు వినాలే, మాకు బానిసలుగా ఉండాలి, మేము చెప్పింది చెయ్యాలి, మేమేసింది తినాలి అని నానా రకాలుగా కష్టం వాళ్ళు చేయాలి, సుఖం వీళ్ళు పడాలి. ఈ రకంగా ఇప్పటికి కూడా ల్యాండ్ లార్డ్స్ అదే విధంగా చేయించుకుంటున్నారండి. కానీ కొంతవరకు ఇప్పుడు ట్రాక్టర్లు అవి సాంకేతిక పరంగా డెవలప్ అయినందుకు ఏమైందంటే కొంతవరకు మానవుని శ్రమ తగ్గింది, కానీ చేసేది మాత్రం వాళ్ళు. ఇవి ఎక్కువ కులాలని ఎవడు పెట్టిండు? దేవుడు పెట్టిండా? వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళే అధికారం చెలాయిస్తున్నారు. పేదవాళ్ళను కొట్టి చంపినారు. ఎన్ని బాధలు పెట్టారు. ఇప్పుడు లాస్ట్‌కి కూడా వాళ్ళు రాను రాను హిందూ ధర్మము, సనాతన ధర్మం అని ఒకటి పెట్టుకొని మిగిలిన వాళ్ళందరిని కూడా ఇప్పుడు ఇంకో రకంగా కొన్ని కొన్ని పార్టీలు కొన్ని అవి తయారైనవి. వాళ్ళందరూ ఏం చేస్తుండ్రు, నువ్వు నమ్ముతావా లేదా, మేము చెప్పినట్టు వింటావా లేదా అని పెద్ద పెద్ద పట్టుకోల కట్టెలు మరి రాడ్స్ తీసుకొని కొట్టి బలవంతంగా ఇండ్ల మీద పడి చేస్తున్నారండి. వాళ్ళు ఏదన్నా ఒక చిన్న చీమంత మంచి పని చేస్తే దాన్ని ఏనుగంతా చూపిస్తున్నారు. ఏనుగంతా చెడు పని చేసి మొత్తం మూసేస్తున్నారు మన దేశం యొక్క నాయకులు. ఇది పూర్వకాలము నుంచి ఈ కులాలు మతాలు అనేటి వాటి వల్లనే ఈ దేశము ఇంతవరకు డెవలపింగ్లోనే ఉంది. అప్పుడేమో బ్యాక్వర్డ్ ఉండే, ఇప్పుడు డెవలపింగ్లో ఉంది. డెవలప్డ్ కాలేదండి. అభివృద్ధి చెందిన దేశాల్లో లేదు ఇంతవరకు. చెందుతున్న దేశాల్లో వచ్చింది ఆఫ్టర్ ఫ్రీడమ్, ఆ నాయకుల పుణ్య ఫలితం. కానీ ఈ నాయకులు ఏదో చేస్తున్నాం అంటున్నారు. అవును, ప్రతిసారి నేను ఎక్కువగా రాజకీయం గురించి ఎందుకు మాట్లాడతాను అంటే, రాజకీయం మీదనే దేశ భవిష్యత్తు నిలబడిందండి. ఒక్క మాటలో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయం అనేటటువంటి పునాది పిల్లర్స్ అవి చక్కగా ఉంటే దాని మీద దేశము సాఫీగా అభివృద్ధి చెందుతుంది. ఈ పాటికి ఎప్పుడో డెవలప్డ్ అయిపోతుండే, ఇంకా డెవలపింగ్లోనే లేకపోవు. ఇది నేను హై స్కూల్లో చదివేటప్పటి నుంచి డెవలపింగ్లోనే ఉంది. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు చనిపోయినప్పుడు వాళ్ళు వేసిన బాట డెవలపింగ్లోనే వేసిపోయారు. అది ఆ డెవలపింగ్లోనే కొనసాగుతుంది, కానీ డెవలప్డ్గా మాత్రం ఇంకా కాలేదు. అభివృద్ధి చెందింది లిస్టులో లేదు, చెందుతూనే ఉంది. అది ఎవరు చేశారు? ఇప్పుడున్న నాయకులు కాదు, ఇప్పుడున్న రాజకీయం కాదు. అప్పుడున్నటువంటి ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలు మానాలు త్యాగం చేసి వారు అహర్నిశలు కృషి చేసి మనకు స్వతంత్రం తెచ్చి ఆ యొక్క బంగారు బాట వేశారు. దాంట్లో పయనిస్తూనే ఉన్నాము, కానీ ఇంకా అది డెవలప్డ్గా లేదు. అంటే ఇప్పుడు రాజకీయం మరి ఏ విధంగా జరుగుతుందో మీకు అందరికీ తెలుసండి. కాబట్టి రాజకీయం గురించే మీరందరూ కూడా సమాజము మేల్కొనండి. రాజకీయం చేయనయ్యున్నట్టు వాళ్ళ మ్యాండిడేటర్ ఏముంటుందో, ఆ ఫ్యాక్టర్ ఏముంటుందో, దాంట్లో ఏమేమైతే మనకు ఎలక్షన్స్ ముందు చూపిస్తారో అవి చేస్తున్నారా లేదా అని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కరే కాదండి, వాళ్ళకున్నటువంటి హక్కు మనకుంటుంది. రాజకీయ లీడర్లని వాళ్ళకు రెండు రెండు ఓటులు వేసేది లేదు. వాళ్ళైనా ఒక ఓటే, మనమైనా ఒక ఓటే. కనుక అందరు సమానం, ఆల్ ఆర్ ఈక్వల్. కాబట్టి అందరికీ కూడా బాధ్యత ఉంది. రాజకీయంలో గెలవబోయే వాళ్ళు, ఓడిపోయే వాళ్ళు కానీ, లేకపోతే ఆ రెండు అపోజిషన్ పార్టీస్ ఎన్ని పోటీ చేసినా కూడా ఆ పార్టీలు వాళ్ళు మేనిఫెస్టోలో ఏమేమి చూపించారో అవి కరెక్ట్గా నిర్వర్తిస్తుందా గెలిచినాక మనము గమనించాలి. ఎవరో గమనిస్తారులే, వీడు గెలిచిండు, అపోజిషన్ పార్టీ వాడు బయటకు తీసి అడుగుతాడు, అడగబోతే వాడు కొట్లాట, అధికారం ఆయన చేతిలో, అడిగినోనికి పనిష్మెంట్. ఈ రకంగా అవుతుంది. పోనీ వీళ్ళు మంచోళ్ళు అనుకుంటే వీళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు ఏం మంచోళ్ళుగా. ఎవ్వరు కూడా దేశ సంపదను దోసుకొని మూటలు కట్టుకొని తరతరాల వరకు తినిపోయేటట్టుగా చేసుకుంటున్నారే తప్ప బీద ప్రజలకు, మనలాంటి వాళ్లకు, సామాన్య ప్రజలకు ఏమీ చేయట్లేదండి.
ఏదో మీదికి మెరుగులు రేషన్ కార్డు అని అదని ఇదని చాలామంది చెప్తుంటుంటారు కలిసి. ఇంతవరకు మాకు రేషన్ కార్డు లేదని. నీకు రియల్గా మాకు కూడా లేదండి. ఆ ఓటరు లిస్టులా ఆ పాత లిస్టును పట్టుకొని అవే సాగదు. ఇంటింటికి ఓటర్ లిస్టు సర్వే కూడా ఎవరు సరిగ్గా చేస్తలేరండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. కాబట్టి ఇంటింటికి నేను డ్యూటీలో ఉన్నప్పుడు చేసినట్టుగా నేను పల్లెటూళ్ళలో చేశాను. ఇంటింటికి సర్వే చేసి ఆ ఏజ్ని బట్టి కానీ మరి బ్రతుకున్న ప్రతి ఒక్కరిది రాసుకొచ్చిన ప్రకారంగా అక్కడ జరిగినట్టుగా ఇప్పుడు ఏం లేదు. ఎవరు తిరుగుతలేరు. ఏదో ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో వచ్చి ఆ ప్రైవేట్ టీచర్లు పిల్లల కోసం తిరిగినంత కూడా తిరుగుతలేరు. మరి ఆ లిస్టులు ఏమవుతున్నాయి, ఎక్కడిది అపూర్వ ఏది ఎప్పుడో ఉన్నటువంటి ఓటర్ లిస్టును బట్టి అవి టిక్కులు పెట్టుకొని వాటి ప్రకారము జడిపించుకుంటున్నారు. లేదా ఎక్కడెక్కడో పైన పైన ఆ సర్వే చేస్తున్నారు. అయితే ఏంటోనండి ఈ రకంగా మన రాజకీయము, ఆ ఓటర్లు కానీ మరి అట్లాగే ఉన్నారు. ఓటర్స్ పట్టించుకొని మాకు ఓటు రాలేదు, మేము ఎందుకు చెయ్యకూడదు అని ఒక్కరన్నా కంప్లైంట్ ఇచ్చి అట్లా చేస్తుంటే భయం ఉండేది. ఏం లేదు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. గెలిచినోడు చేస్తుంటాడు, గెలవనోడు వంత తప్పులు పడుతుంటాడు. అది అంతవరకే అనుకుంటే మనం ఇంతవరకే అయిపోతాం. రేపు రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అట్లా స్వార్థపరంగా మన ఇంటి వరకు చూసుకోవద్దండి. మన ఇంటికన్నా పెద్దది సమాజం, గ్రామం నుండి దేశం వరకు. మరి సమాజంలోని రాజకీయ వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయి, ఆ లీడర్లు ఎట్లా పరిపాలన చేస్తున్నారు, మరి దొంగ ఓట్లు ఎట్లా వేయించుకుంటున్నారు, ఆ ఈవీఎంలు ఏంటివి, అందులో దొంగగా బటన్ నొక్కంగానే లక్షల కొద్ది ఓటర్లు వాళ్ళ వైపు పడడం ఏంటి, ఇవన్నీ మనము టీవీలోనే చూసినాం కదండి. మనకైతే లొసుగులు తెలియవు, మనకు అటువంటి కుతంత్రాల నాలెడ్జ్ లేదు, మనం అందులో తెలియదు. కాబట్టి కనీసము ఇప్పటి నుండి అయినా సమాజం మీద దృష్టి పెట్టి అన్ని శాఖలు సరిగా పనిచేస్తున్నాయా, ఎక్కడ ఏది కుంటుపడుతుంది, ఏ లీడరు ఎలా తింటున్నాడా లేకుంటే మా ప్రజలను మభ్యపెడుతున్నాడా, ఇది ఎవరికి నష్టము? ఈరోజు మనకు నష్టం అంటే రేపు మన పిల్లలకు ఇంత ఉండదు. కాబట్టి దయచేసి గమనించి మన సమాజం మీద దృష్టి ఉంచండి. సమాజం అభివృద్ధి చెందే విధంగా మనందరి సాయశక్తుల కృషి చేయాలండి. ఎవరో లీడర్లు చేసిండ్రు వెనకట, వీళ్ళు పరిపాలిస్తున్నాను వదిలేస్తే పాడైపోయి రేపు మన పిల్లలకు ఏది ఉండదండి. దయచేసి సమాజం మీద కూడా మీరు దృష్టించాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఛానల్ GPLGCని మీరు ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.